నేను ఇక్కడ పాలసీ చేస్తుండొచ్చు, ఇక్కడ నేను నిర్ణయాలు చేయొచ్చు. సచివాలయంలో నేను ఎంత గొప్ప నిర్ణయం చేసినా దాన్ని అమలు చేసే అధికారులుగా మీరు ప్రదర్శించే చిత్తశుద్ధే ఈ ప్రభుత్వానికి మంచి పేరైనా చెడు పేరైనా. అందుకే ఈ శిక్షణ, ఈ ఫౌండేషన్ కోర్స్ 43 రోజులు మీరు ఏదైతే శిక్షణను అందుకున్నారో అనుభవజ్ఞులందరూ మీకు ఈరోజు పాఠాలు నేర్పినరు. ప్రొఫెసర్ పాండ్ రంగారెడ్డి గారి నుంచి మొదలు పెడితే గోపాలకృష్ణ నాయుడు గారి నుంచి చాలామంది అధికారులు, జాతీయ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ దగ్గర కలిసి పనిచేసిన వాళ్ళు, స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేసిన ఉన్నతాధికారులే కాకుండా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి వారి వారి అనుభవాలను చెప్పడమే కాకుండా మీరు భవిష్యత్తులో ఏ విధంగా వ్యవహరిస్తే మీ గౌరవంతో పాటు ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఏ విధంగా పెంచొచ్చో మీకు సంపూర్ణంగా వివరించినరు, మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని కలవడం మెకానికల్గా నేను ఇక్కడికి రాలేదు. ఇదొక ఎమోషన్, ఇదొక అటాచ్మెంట్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చేరుతున్నది ఉద్యోగం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలతో కూడుకున్న భావోద్వేగం. తెలంగాణలో మీరు ఒక బాధ్యత నిర్వహించడం అంటే ఒక భావోద్వేగం. ఇది మీ జీవితకాలం గుర్తు పెట్టుకుంటారని నేను ఆశిస్తున్నా, గుర్తు పెట్టుకుంటారని నేను విశ్వసిస్తున్నా. అందుకే మిత్రులారా, సరిగ్గా 8 సంవత్సరాలు 26 నుంచి 34 జనవరి ఫిబ్రవరి లోపల మీలో చాలామంది ఐఏఎస్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఒక గ్రూప్ 1 అధికారి సర్వీస్లో చేరిన తర్వాత 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మీకు ఐఏఎస్లుగా అయ్యే అవకాశం వస్తుంది. మరి మీలో ఎంతమంది చిత్తశుద్ధితోని ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించే ఐఏఎస్లు అవుతారో తప్పకుండా నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. గ్రూప్ 1 వచ్చింది కాబట్టి లక్ష్యం నెరవేరిందని అనుకోకండి. 3 లక్షలుగా పైగా నిరుద్యోగులతో పోటీ పడి 562 మందికి ఎంపికయ్యారు. ఇందులో వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో నుంచి ఐపీఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారు.